హాయ్ అండి. ఇప్పుడు సార్. జానీ మాస్టర్ గురించి ప్రెజెంట్ ఒక రూమర్స్ వస్తుంది కదా, అవును. మీకు ఎలా అనిపించింది? అంటే నిజం అనిపించిందా లేకపోతే ఏమన్నా జనసేన మీద ఏమన్నా చేస్తున్నా అనిపించింది? యాక్చువల్గా జనసేనది పక్కన పెడితే రియాలిటీ మాట్లాడుకుందాం. సో సారీ, ఎవరైతే కేసు పెట్టిన మహిళ ఉందో తను ఏమంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే లైంగికంగా దాడి చేస్తున్నాడు అండ్ అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో యాజ్ అ గర్ల్గా అలా అలా జరిగింది కాబట్టి తను వెళ్ళి కేసు పెట్టింది కరెక్టే, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆయన మీడియా ముందుకు వచ్చి నిజంగా ఏం జరిగింది ఏంది అన్నది చెప్తే కనుక ఒక క్లారిటీ అనేది వస్తుంది జనాలకి. సో ఏ క్లారిటీ లేకుండా ఉంటే ఇప్పుడు తను ఒక ప్రొఫెషనల్గా ఒక డాన్స్ మాస్టరు, తన ప్రొఫెషనల్కి ఇది అవుతుంది కదా. సో నిజంగా ఏం జరిగింది ఏంటిది అన్నది నలుగురిలోకి వచ్చి చెప్తే ఓకే ఫైన్, జనాలకి తెలుస్తుంది. ఓకే, అంటే ఒక లేడీకి జరగకుండా అలా చెప్పిందంటారా? లేదు లేదు, ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా జరుగుతేనే కదా, జరగకుండా అయితే తను చెప్పదు కదా. జరిగింది కాబట్టి సో మరి నలుగురిలోకి రమ్మనండి, మాట్లాడమనండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు నలుగురిలోకి వచ్చి మాట్లాడితేనే ఒక విషయం అనేది దాని మీద క్లారిటీ వస్తుంది అండ్ తను నిజంగా చేశాడా చేయలేదా అన్నది కూడా తెలుస్తుంది. రోమన్స్ నుంచి ఏం చెప్తాం చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్గా చెప్పింది కదా, అది నిజం కాబట్టి ఈ రోజున ఎస్కేప్లో ఉన్నాడు ఆయన. నిజంగా మరి నిజమే అది. ఇంకా ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఒకవేళ ఇదని నేను ఇండస్ట్రీని వదిలేస్తాయి, కొరియోగ్రాఫర్ని వదిలేస్తాను, అది కూడా నిజం అనుకోవచ్చు కదా మనం. ఎప్పుడు మాట్లాడాడు అది? మొన్న మాట్లాడాడు. మొన్న ఎక్కడ అది 3 నెలల కిందట ఫుటేజ్, అది ఇప్పుడు కాదు. అది అసలు ఈ అమ్మాయికి సంబంధించిన ఫుటేజే కాదు ఇది. సరే, నువ్వు అన్నది అమ్మాయి నిజం అనుకుంటే ఎప్పటి నుంచో లైంగిక దాడి జరుగుతుంది అన్నారు. మరి ఈ మొన్న కేసు పెట్టడం కారణం ఏంటి? మొన్న కేసు పెట్టడం కారణం ఏంటి? ఎప్పటి నుంచో జరుగుతుండే? ఎప్పటి నుంచో జరుగుతుందంటే ఆమెకి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి డీలో ఉన్నట్టుంది. మధ్యలో ఇప్పుడు బయటికి తేవటం అన్నది వెనకమాల ఎవరో ఏదో సంథింగ్ ఉండుంటారని నేను అనుకుంటున్నా. లేకపోతే బాగా ఇంకా భరించలేక పెళ్లి చేసుకో అన్న ఇంకా తట్టుకోలేక బయటికి చెప్పడం అయితే జరిగింది అనుకుంటున్నాను నేను. జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ వేశారు, ఏమన్నారంటే దీని వెనక చాలా, నేను మటుకు నోరు తెరిచి చాలా మంది పెద్దవాళ్ళు బయటకు వస్తారు అన్నారు. మరి మీకు ఎవరున్నారు అనిపిస్తుంది? ఆయన ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారన్నది మేము కూడా షాక్లో ఉన్నాము. ఇంకెంతమంది ఉన్నారో ఈ ముసుగులో ఇలా చేయటం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అన్నది ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు కొంచెం మారిపోయింది అని చాలా మంది పల్లెటూరు నుంచి కూడా వచ్చి చేస్తున్నారు అమ్మాయిలు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు మనకు ఇంకా తెలిసిన లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. అది మరి ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కదా. ఆయన స్విచ్ ఆఫ్ కాకుండా ఆయన పక్కన ఉన్న అసిస్టెంట్లు నెంబర్లు కూడా ఫోన్లో స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. జానీ మాస్టర్ తప్పు చేశాడు అంటారా? జానీ మాస్టర్ తప్పు చేయనప్పుడు ముందుకు రావాలి కదా అంటున్నా. ఆయన తప్పు చేశాడు నేను అంటలా. తప్పు చేయనప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని నేను నీకు చేసినట్టుగా ప్రూఫ్ చూపించు అని గట్టిగా మాట్లాడాలి. అప్పుడు జనాలు ఎవరైనా నమ్ముతారు. అది ఇండస్ట్రీకి పల్లెటూరు నుంచి వచ్చి కానీ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి భద్రత లేదంటే 100% అది. అంటే మేము అసలు అలాంటి ఏం లేవులే, మంచిగానే జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇలాంటిది ఒకటి వస్తేనే మనం ఇలాంటి టాపిక్ మాట్లాడుతున్నాం. కానీ రాకముందు ముసుగులు ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ బయట పెడుతున్నారా? మీరు పెట్టట్లేదు కదా. ఏదైనా బయటకు వస్తేనే మీరు బయట పెడుతున్నారు. అది బయటికి రాకుండా మీరు సీక్రెట్ కెమెరాలు తీసుకెళ్ళి చూపిస్తే ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుంది. జానీ మాస్టర్ తో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుంటున్నారా మీరు? మరి ఆయనే అంటున్నాడు కదా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది ఎవరు అన్నది ఆయన ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్తే గానీ తెలియదు ఇంకా. అది అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ అమ్మాయి కేవలం ఏదో ఒకటి ఆశించే, అంటే డబ్బు కానివ్వండి, ఏదో ప్రాపర్టీ ఇట్లాంటిది ఒక ఆశించే ఇవన్నీ చేస్తుంది అని అంటున్నారు. డబ్బు ఆమెకేం డబ్బు? ఇప్పుడు ఆమెకి ఆల్రెడీ డీలో నెంబర్ 1 డాన్సర్. ఆమె డాన్స్ చేసుకున్నా మ్యాక్సిమం డబ్బులు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఆయనకి అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఉన్నారు. ఏంటి ప్రతి హీరో, అందరు హీరోలు సపోర్ట్ ఉన్నారు, హీరోయిన్లు సపోర్ట్ ఉన్నారు. అందరూ తెలుసు, అందరినీ పరిచయం చేశాడు. సో అమౌంట్ విషయంలో అయితే కాదు బ్రో, ఏదో జరిగింది. ఆయన వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్తేనే తెలిసిద్ది మనకి. అది